హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్. ఈ కంపెనీ వాళ్ళు హైదరాబాద్లో ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తున్నారు. సెకండ్ కంపెనీ వచ్చేసి ఎస్ఎంఎస్ ఫార్మాస్యూటికల్స్. ఈ రెండు కంపెనీల గురించి మనం పూర్తి డీటెయిల్స్గా ఇంటర్వ్యూల గురించి ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా డీటెయిల్గా చూద్దాం. ఇలాగ వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్లో మనకి ఇంటర్వ్యూలు అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా చూద్దాం. ఈ ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్లో R&D సెంటర్ పాసమైలారం R&D సెంటర్లో ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. డిసెంబర్ 19వ తారీఖు నాడు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. రెండు డిపార్ట్మెంట్లకి మనకి వీళ్ళు ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఒక డిపార్ట్మెంట్ వచ్చి టెక్నికల్ సర్వీస్ డిపార్ట్మెంట్ TSD వాళ్ళకి, సెకండ్ డిపార్ట్మెంట్ వచ్చి API సింథటిక్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఇది రెండు డిపార్ట్మెంట్లు. ఈ రెండు డిపార్ట్మెంట్లకు కూడా మనకి వీళ్ళు ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. వీటి గురించి అనేది పూర్తి డీటెయిల్స్గా మనం TSD డిపార్ట్మెంట్కి క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్, ఎంటెక్, కెమికల్ ఇంజనీరింగ్, ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. డిజిగ్నేషన్ వాళ్ళకి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ, ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్గా డిజిగ్నేషన్ అనేది వాళ్ళు ఇస్తారు. 0 to 6 years ఎక్స్పీరియన్స్ ఉంటుంట. ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా వీళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ R&D సెంటర్ పాసమైలారంలో ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే వీళ్ళు తీసుకుంటారు. వర్క్ అనేది షిఫ్ట్ల ప్రకారం వర్క్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. వీళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఒక మనకి ఫోన్ నెంబర్ ఒకటి ఇచ్చారు, మెయిల్ ఐడి ఒకటి ఇచ్చారు. ఫోన్ నెంబర్ వచ్చి దినేష్ భారతం 9154811048 ఈ నెంబర్కి కనెక్ట్ అవ్వచ్చు. మెయిల్ ఐడి వచ్చి dinesh.bhartam@mslabs.com ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు ఈ కంపెనీలో జాబ్లకు సంబంధించిన ఇంటర్వ్యూలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు వాళ్ళు అప్డేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి API సింథసిస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. MSc క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. డిజిగ్నేషన్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ ట్రైనీగా, ఎగ్జిక్యూటివ్గా, సీనియర్ ఎగ్జిక్యూటివ్గా మనకి డిజిగ్నేషన్ అనేది వాళ్ళు ఇస్తారు. 0 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండదు. అంటే ఫ్రెషర్స్ని ఎక్స్పీరియన్స్లు కూడా వీళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది. వర్క్ లొకేషన్ వచ్చేసి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ R&D సెంటర్ పాసమైలారంలో మరి వర్క్ లొకేషన్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే API సింథసిస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి తీసుకోవడం జరుగుతుంది. వర్క్ అనేది షిఫ్ట్ల ప్రకారం ఉంటాయి. ఇంటర్వ్యూ లొకేషన్ మన పైన చెప్పింది ప్రకారం ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ R&D సెంటర్ పాసమైలారం హైదరాబాద్లోనే మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఫోన్ నెంబర్ కూడా సేమ్ మనకి దినేష్ భారతం గారిదే, మెయిల్ ఐడి కూడా వాళ్ళదే మనకి పైన చెప్పిన దాని ప్రకారమే మీరు చూసుకోవచ్చు. మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అప్డేట్గా రెజ్యూమ్ ఒకటి, ఫోటో కాపీ, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, లేటెస్ట్ ఇంక్రిమెంట్ లెటర్, 3 months మనకి పే స్లిప్లు, లాస్ట్ 6 months బ్యాంక్ స్టేట్మెంట్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు ఇవి తీసుకెళ్ళినట్టయితే ఫస్ట్ ఇవి చెక్ చేసి మనకి ఇంటర్వ్యూకి అలౌ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్లో పాసమైలారం R&D సెంటర్లో వాకుసన్ అని ఇంటర్వ్యూలు అనేవి వాళ్ళు ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మీరు ఈ ఫోన్ నెంబర్కి, మెయిల్ ఐడికి కనెక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి SMS ఫార్మాస్యూటికల్స్. డిసెంబర్ 19, 20వ తారీఖు 2 రోజులు వీళ్ళు ఉదయం 10 గంటల నుంచి 3 గంటల వరకు ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. వెన్యూ వచ్చేసి ఎంఎస్ఎన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ యూనిట్ 2 SV కార్పొరేట్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ బచ్చుపల్లి, మియాపూర్, హైదరాబాద్ ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. QA డిపార్ట్మెంట్ వచ్చే స్టెబిలిటీగా మన సెక్షన్లోకి మనకి జాబ్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. BSc, MSc క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. మనకి స్కిల్స్ అనేది స్టెబిలిటీ షెడ్యూల్ ప్రిపరేషన్ గురించి, మానిటరింగ్ అండ్ స్టెబిలిటీ ఛాంబర్ ఆపరేషన్స్ గురించి స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది వచ్చి ఉండాలి. QC డిపార్ట్మెంట్లో HPLCగా మనకి రోల్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. BSc, MSc, B.Pharma క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. వీళ్ళకి ఎక్స్పీరియన్స్ అనేది HPLC అనాలిసిస్ మీద, రా మెటీరియల్స్, ఇంటర్మీడియట్స్ మీద, ఫినిష్డ్ ప్రొడక్ట్స్ మీద నాలెడ్జ్ అనేది ఉండాలి. గుడ్ డాక్యుమెంటేషన్ స్కిల్స్ అనేది కలిగి ఉండాలి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో కెమిస్ట్రీగా ఎగ్జిక్యూటివ్గా తీసుకోవడం జరుగుతుంది. BSc, MSc, B.Pharma క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. 0 to 4 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. అంటే ఫ్రెషర్స్ని ఎక్స్పీరియన్స్ పర్సన్ కూడా వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళకి రోల్ వచ్చేసి గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ కలిగి ఉండాలి. SSR, GLR, సెంట్రిఫ్యూజ్, డ్రైయర్స్, డాక్యుమెంటేషన్ యాక్టివిటీస్ అనేది, BMR క్యాలిబ్రేషన్స్ గురించి అనేది స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది వచ్చి ఉండాలి. EHS డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్గా మనకి పొజిషన్ అనేది ఇస్తారు. BSc, MSc, బీటెక్ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. 5 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. MAE, ETP, STP, RO సిస్టమ్స్, స్క్రబ్బర్ అండ్ ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ ఎక్విప్మెంట్స్ గురించి
మనకి స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది వచ్చి ఉండాలి. తర్వాత హెచ్ఆర్ అడ్మినిస్ట్రేషన్గా ఎగ్జిక్యూటివ్గా మనకి పొజిషన్ అనేది ఇస్తారు. బీకామ్ ఎంబీఏ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 8 to 12 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. వీళ్ళకి నాలెడ్జ్ స్కిల్స్ వచ్చేసి రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి, హెచ్ఆర్ పాలసీస్ గురించి, పిఎఫ్ ఈఎస్ఐస్ గురించి స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది ఎక్స్పీరియన్స్ అనేది ఉన్నట్లయితే వీళ్ళు హెచ్ఆర్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లోకి తీసుకోవడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి పేసిప్లు, బ్యాంక్ స్టేట్మెంట్, రెజ్యూమ్ తీసుకెళ్ళినట్టయితే ఇవి చెక్ చేసి మనకి ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుంది. ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రం వీళ్ళు తీసుకుంటాం, జాయిన్ చేయడం జరుగుతుంది. ఫార్మస్యూటికల్స్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఈ విధంగా ఉన్నాయనేది క్లియర్గా డీటెయిల్గా చూసాం. ఫస్ట్ మనం ఈరోజు ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్, సెకండ్ కంపెనీ వచ్చేసి ఎస్ఎంఎస్ ఫార్మస్యూటికల్స్. ఈ 2 కంపెనీలలో ఇంటర్వ్యూలు అనేది పూర్తి డీటెయిల్స్గా క్లియర్గా చూడటం జరిగింది. ఇటువంటి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.